పిచ్చి ముదిరి పరాకాష్ఠకి చేరుతుంటే పోలీసులు వాళ్ళకి సరైనటువంటి లెక్క చెప్తున్నారు. మొన్న మధ్యన ఏదో గొర్రెల్ని ఏది వాళ్ళు భోజనం చేయాలనుకున్నారు జగన్ పుట్టినరోజున. భోజనం చేసేదో మామూలుగా చేస్తే సరిపోతుంది కదా! బిల్డప్ ఇవ్వడానికి జగన్ ఫోటో పెట్టి ఆ గొర్రెల్ని బలి ఇచ్చినట్టు ఇచ్చి, ఆ బ్లడ్‌ని చెందించినటువంటి దాని మీద కేసులు పెట్టి కొట్టి రోడ్డు మీద తిప్పినటువంటివి ఉన్నాయి. ఆ రోజున వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఏందంటే చ ఏది బాలకృష్ణ సినిమాకో లేకపోతే ఇంకో దానికో పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళు మేకల దండలేసారు, లేకపోతే ఇంకోటేసారు, ఇంకోటేసారు. ఏది చేసినా తప్పే. వాళ్ళది తప్పని చెప్పేటప్పుడు మీరు తప్పని ఒప్పుకోవాలి కదా! ఇప్పుడు ఇంకొకటి నిన్న వైఎస్ఆర్‌సీపీ పైన యువకుడి మీద ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జోగి రమేష్‌ని పరామర్శించే జగన్ వచ్చినటువంటి టైంలో మైలవరం మండలం వెల్లవడం గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ అనేటటువంటి అతను వైఎస్ జగన్ చిత్రపటానికి రక్తంతో బొట్టు పెట్టాడట. దీంతో అతని మీద కేసు పెట్టారు. అభిమానంతో బొట్టు పెట్టిన యువకుడి మీద కేసు పెట్టడం ఏంటంటూ వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేసు నిలిచేది కాదు, చచ్చేది కాదు. కాకపోతే ఎవరినైనా సరే ఇలాంటి యాక్షన్‌ని కంట్రోల్ చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. మా వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఇట్లా చేస్తారు, అదే మీ వాళ్ళైతే గనక కాపాడతారని వీళ్ళు అంటారు.